మంచిర్యాల పర్యటనలో భాగంగా వివిధ శాఖల పనితీరుపై కీలక రివ్యూ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కొంతమంది అధికారుల తీరుపై మండిపడ్డారు మంత్రి. ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంపై మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, ట్రాన్స్కో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. త్రాగునీటి, విద్యుత్ వంటి సమస్యలు పట్టించుకోకపోవడంతో కొందరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో విద్యుత్ అంతరాయంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ట్రాన్స్కో అధికారులపై మండిపడ్డారు మంత్రి. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వార్నింగ్ ఇచ్చారు. యూరియా కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి వివేక్. Only after retirement, 3 years only government can take any action. So as per law. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి వార్నింగ్ ఇచ్చారు మంత్రి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇచ్చిన టైం అయిపోయింది ఎంపీ గారు.